ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని నీ విజయమునకు పునాది అయినటువంటి ఆయన సిలువను గురించినటువంటి వార్త శ్రేష్టమైనదిగా నీ జీవితంలో నువ్వు ఎంచుకోవాలి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరైతే ఆ యొక్క సత్యాన్ని తెలుసుకుంటారో వారి విషయంలో దేవుడైతే గొప్ప కార్యం చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కనుక క్రీస్తు గురించి ఎంతమంది అయితే తెలుసుకుంటూ ఉన్నారో, ఆయన సిలువ యొక్క శక్తిని గురించి ఎవరైతే ఎరుగుతూ ఉన్నారో వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతుని వివేకుల వివేకం శూన్యపరచును వ్రాయబడి ఉన్నది. జ్ఞానులు వివేకులు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తమకి జ్ఞానం చేత తమ యొక్క వివేకం చేత సిలువ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆలోచించిన వారికి ఏమీ దొరకడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని గురించి వారు తెలుసుకున్నప్పుడు వారు సిగ్గుపడుతూ ఉన్నారు. 20వ వచనం నుంచి ఇంకొన్ని వచనాలు చూసినప్పుడు, జ్ఞాని ఏమైనో శాస్త్రి ఏమైనో ఈ లోకపు తర్కవాది ఏమైనో ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెరితనం చేత నమ్మువాన్ని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమే ఉన్నాడు. కానీ ఈ లేఖనం లోతుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా ఆయన సిలువను గురించి వ్యతిరేకంగా నిలబడినటువంటి వారందరూ ఆయన దర్శించినప్పుడు ఆయన పాతాల యొక్క ఆయన గుమ్మం గడప యొక్క కనిపెట్టుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎలాంటి పిలుపుతో పిలిచాడో చూడండి. లోకరీతిగా జ్ఞానులైన గదులైన గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకమందులో ముందు వేరువారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంతో మీరు క్రీస్తు యేసునందున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు అతిశయించడానికి లేదు. ఎరిగినటువంటి వారు వేళాకోళం చేయడానికి కూడా ఏమీ లేదు. ఈరోజు దేవుని శక్తిని గురించి ఎంతమంది అయితే ఎరుగుతారో వారందరూ కూడా ఆయన సన్నిధిలో సాష్టాంగ పడుతూనే ఉంటారు. కనుక శక్తి కలిగినటువంటి ఆయన యొక్క విమోచన కార్యాన్ని గురించి ఎంతమంది అయితే తెలుసుకుంటారో వారందరూ ప్రతిదినం విమోచింపబడుతూనే ఉంటారు. అనేకులు విమోచిస్తూనే ఉంటారు. ఆ లేఖనాలు ప్రకటించడం ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి అనేక మంది బలం పొందుతూనే ఉంటారు. కాబట్టి ఉదయకాలాన్ని వెరితనంగా ఎంచుకునేటువంటి వారందరూ కూడా దేవుడు దర్శించడానికి శక్తిమంతుడై ఉన్నారు. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని అయినా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నీ సిలువ యొక్క శక్తిని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి హృదయంలో మంట పుట్టి ప్రభా కన్నులు తెరవబడినట్లుగా చేయడానికి శక్తిమంతుడు కనుక ప్రభా అటువంటి అగ్ని తండ్రి వారి మీద నుంచి నేను పనికిమాలిన ప్రతి తెగలను కాల్చివేసి నీ మహిమ కొరకు ప్రతిష్ఠించమని ప్రభా నీలో ముందు కొనసాగడం కావాల్సినటువంటి బలం అనిపించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.